తొలిపలుకు ఛానల్కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. ఐఐటి ఢిల్లీ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ ఏఐ సూపర్ కంప్యూటింగ్ కేంద్రం ప్రారంభం. జీఎస్టీ ఆదాయం పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్. ఏఐతో పన్నుల లీకేజీకు చెక్. గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం. అడవి తల్లి బాటా పనులపై పవన్ కళ్యాణ్ సమీక్ష. సరూర్ నగర్ స్టేడియంలో హైడ్రా ఉద్యోగాల కోసం భారీగా నిరుద్యోగులు. తోపులాటతో ఉద్రిక్తత. జార్ఖండ్ విద్యార్థుల ఆందోళనలపై కాంగ్రెస్ మౌనం ఎందుకు? రామచంద్రరావు విమర్శలు. మధు పార్క్ రిడ్జ్ వాసులకు నోటీసులు. పరిహారం తేలే వరకు ఖాళీ చేయమన్న అపార్ట్మెంట్ ఓనర్లు. ప్రాణాలకు తెగించి వాగు దాటుతున్న మహిళా టీచర్లు. ట్రాక్టర్ ఇసుకలో కూరుకుపోవడంతో కలకలం. మిషన్ శక్తి షాట్కు ఎంపికైన జెస్సీకి మంత్రి దుర్గేష్ ప్రోత్సాహం. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి. జమ్మలమడుగులో వైసీపీ దీక్ష భగ్నం. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అరెస్టుతో తీవ్ర ఉద్రిక్తత. బంజారా హిల్స్ లో భారీ అగ్ని ప్రమాదం. భవనం సెల్లార్లో మద్యం నిల్వలు దగ్ధం. హిమాచల్ ప్రదేశ్ లో ఘోర బస్సు ప్రమాదం. 7 మృతి, మరో 11 మందికి గాయాలు. మహిళా రిజర్వేషన్ పై రాహుల్ గాంధీ రిజిజు మధ్య మాటల యుద్ధం. అమలుపై కాంగ్రెస్ డిమాండ్. కన్వర్ యాత్రికులపై పూల వర్షం కురిపించిన ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, మంత్రి కపిల్ మిశ్రా. ప్రధాని మోదీతో భేటీ అయిన బీజేపీ ఎంపీ రాఘవ్ చెడ్డా. విలువైన సూచనలు పొందానంటూ వెల్లడి. ఢిల్లీలోని ఐఐటి 57వ స్నాతకోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, నీతి ఆయోగ్ సభ్యుడు ప్రొఫెసర్ అభయ్ కరందీకర్ పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఐఐటి ఢిల్లీ అత్యున్నత పురస్కారాలను ప్రధాని అందజేశారు. కృత్రిమ మీద అధునాతన కంప్యూటింగ్ పరిశోధనలను వేగవంతం చేసే పరం ప్రజ్ఞ సూపర్ కంప్యూటింగ్ కేంద్రాన్ని ప్రారంభించారు. వికసిత్ భారత్ 2047 నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని ప్రహ్లాద్ జోషి తెలిపారు. ప్రస్తుతం దేశంలో 4.5 కోట్లకు పైగా విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నట్టు పేర్కొన్నారు. 2014 తర్వాత విశ్వవిద్యాలయాల సంఖ్య దాదాపు 70% పెరిగిందన్నారు. ఈ కాలంలో 650కు పైగా విశ్వవిద్యాలయాలు, 14,000 కళాశాలలు, 7 ఐఐటీలు, 13 ఎయిమ్స్లు ఏర్పాటయ్యాయని వెల్లడించారు. తెలంగాణలో జీఎస్టీ ఆదాయాన్ని పెంచేందుకు కృత్రిమ మేధను వినియోగించడంపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రహ్మణ్యంతో సమావేశమైన సీఎం జీఎస్టీ, ఎక్సైజ్ శాఖల్లో సంస్కరణలపై సమీక్షించారు. జీఎస్టీ అధికారులకు ఏఐ ఆధారిత సమాచార వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. వ్యాపారాలకు ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంచేలా సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. పన్నుల లీకేజీలను అరికట్టేందుకు మున్సిపల్, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్థిక, వాణిజ్య, పన్నుల శాఖల మధ్య కృత్రిమ మేధ సాయంతో సమన్వయం చేయాలని సీఎం ఆదేశించారు. భారీ భవనాలు, కాంట్రాక్టు పనుల అనుమతుల దశలోని నిర్మాణ సామగ్రి, పన్నుల అంచనాల వివరాలను నమోదు చేయాలని సూచించారు. గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించే అడవి తల్లి బాట పనుల్లో పురోగతి కనిపిస్తుందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. తొలి దశలో 1,005 కోట్లతో 1,069 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని చెప్పారు. అడవి తల్లి బాట 2.0 విస్తరణతో మొత్తం 2,078 కోట్ల రూపాయలతో 2,310 కిలోమీటర్ల రహదారుల పనులను అభివృద్ధి చేస్తున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే 905 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం పూర్తయిందన్నారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆయన ఆదేశించారు. అటవీ అనుమతుల్లో జాప్యం లేకుండా సమన్వయం చేసుకోవాలని సూచించారు. వర్షాల కారణంగా పనులు నిలిచిన ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల నిర్మాణ పనులు కొనసాగించాలని స్పష్టం చేశారు. డోలీ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియం వద్ద హైడ్రా డ్రైవర్ ఉద్యోగాల కోసం భారీగా నిరుద్యోగులు తరలి రావడంతో తోపులాట చోటు చేసుకుంది. హైడ్రాలో డిఆర్ఎఫ్ అసిస్టెంట్లు 100, హెవీ వెహికల్ డ్రైవర్లు 50 పోస్టులకు గాను నోటిఫికేషన్ జారీ చేశారు. ఆగస్టు 8, 9 తేదీల్లో ఉదయం 5 గంటలకు ఈవెంట్లు నిర్వహించనున్నట్టు అధికారులు ప్రకటించారు. 170 సెకండ్లలో 800 మీటర్ల పరుగు, 15 సెకండ్లలో 100 మీటర్లు, 4 మీటర్ల లాంగ్ జంప్, 6 మీటర్ల షార్ట్ పుట్ వంటి ఈవెంట్లలో అర్హత సాధించాల్సి ఉంటుంది. భారీగా నిరుద్యోగులు ఒక్కసారిగా తరలి రావడంతో ఈవెంట్ల నిర్వహణపై గందరగోళం నెలకొంది. టోకెన్లు ఉన్నవారే ఉండాలని, మిగిలిన వారు వెళ్లిపోవాలని అధికారులు సూచించడంతో ఉద్రిక్తత జరిగింది. జార్ఖండ్ లో విద్యార్థుల ఆందోళనలపై కాంగ్రెస్, ఇండి కూటమి ఎందుకు స్పందించడం లేదని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ప్రశ్నించారు. విద్యార్థుల సమస్యలను రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే కాంగ్రెస్ వాడుకుంటుందంటూ ఆరోపించారు. కేరళలోనూ విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతున్న రాహుల్ గాంధీకి ఇవేమీ కనిపించడం లేదంటూ విమర్శించారు. విదేశీ విరాళాల
నియంత్రణ చట్టంపై అమెరికా వంటి దేశాలు జోక్యం చేసుకోవడం తగదన్నారు. భారత అంతర్గత వ్యవహారాల్లో ఇతర దేశాల జోక్యం సార్వభౌమాధికారాన్ని సవాలు చేయడమేనని మండిపడ్డారు. 20% ఇథనాల్ కలిపిన ఇంధనంపై రాహుల్ గాంధీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఆరోపించారు. మూసీ నది ప్రాజెక్టు కోసం మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ ఖాళీ చేయాలంటూ రాజేంద్రనగర్ ఆర్డీఓ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే అపార్ట్మెంట్ లేకుండానే ప్రాజెక్టును అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించిన తర్వాత మళ్లీ నోటీసులు ఎందుకు ఇస్తున్నారని అపార్ట్మెంట్ ఓనర్లు ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశామని, కోర్టు స్పష్టత ఇచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ ఎంఆర్ఓకు న్యాయ నోటీసులు పంపారు. పరిహారంపై స్పష్టత వచ్చే వరకు అపార్ట్మెంట్ ఖాళీ చేసే ప్రసక్తే లేదని స్థానికులు తేల్చి చెప్పారు. ప్రస్తుతం పరిహారంపై స్పష్టత ఇవ్వలేమని ఆర్డీఓ చెప్పడంతో నివాసితులు కోర్టును ఆశ్రయించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ మహిళా ఉపాధ్యాయులకు తూకమర్రి వాగు కష్టాలు తప్పడం లేదు. భారీ వర్షాలతో వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పాఠశాలకు వెళ్లేందుకు గ్రామ పంచాయతీ ట్రాక్టర్లో వాగు దాటుతుండగా మధ్యలోనే ట్రాక్టర్ ఇసుకలో కూరుకుపోయింది. ట్రాలీ ఒక్కసారిగా ఒరిగిపోవడంతో ఉపాధ్యాయులు, 2 చంటి పిల్లలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్థానికులు మరో ట్రాక్టర్తో సహాయక చర్యలు చేపట్టారు. అరగంట పాటు శ్రమించి ఉపాధ్యాయులను, పిల్లలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. వాగుపై వంతెన లేకపోవడంతో ప్రతి వర్షాకాలంలో తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిషన్ శక్తి షాట్ కు ఎంపికైన 10వ తరగతి విద్యార్థిని కందుల జెస్సీకి మంత్రి కందుల దుర్గేష్ ప్రోత్సాహం అందించారు. ఇచ్చిన మాట ప్రకారం జెస్సీకి ఉచితంగా స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్, పవర్ బ్యాంక్ తో పాటు ఢిల్లీ ప్రయాణానికి విమాన టికెట్లు అందించారు. రాజమహేంద్రవరం క్యాంపు కార్యాలయంలో జెస్సీ, ఆమె తల్లిదండ్రులను సాదరంగా ఆహ్వానించి కిట్ అందజేశారు. అంతరిక్ష పరిశోధన రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించాలని జెస్సీని మంత్రి ఆశీర్వదించారు. 10వ తరగతి చదువుతూనే మిషన్కు ఎంపికైన జెస్సీ ప్రతి విద్యార్థికి స్ఫూర్తిదాయకమని దుర్గేష్ అభినందించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రికి జెస్సీ కృతజ్ఞతలు తెలిపింది. జమ్మలమడుగులో వైసీపీ చేపట్టిన దీక్షలను పోలీసులు భగ్నం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ విద్యార్థి విభాగం రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం దీక్షలో కూర్చున్న ఆయన సతీమణి ఇందిరను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీక్షా శిబిరానికి చేరుకున్న వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విద్యార్థుల దీక్షకు మద్దతుగా అక్కడే కూర్చున్నారు. టెంట్లు తొలగించే క్రమంలో పోలీసులు, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. మంత్రి రాజీనామా చేసే వరకు పోరాటం ఆగదని వైసీపీ నేతలు స్పష్టం చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్ నెంబర్ 10లోని ఓ భవనం సెల్లార్లో మంటలు చెలరేగాయి. సెల్లార్లో వైన్ షాప్ గోదాం నిర్వహిస్తుండగా మద్యం నిల్వలు మంటల్లో కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక, హైడ్రా సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని భవనంలో 11 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. 4 అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. దట్టమైన పొగ అలుముకోవడంతో సహాయక చర్యలను కొంత ఆటంకం ఏర్పడింది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. హిమాచల్ ప్రదేశ్లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. చంబా జిల్లాలోని తిస్సా భైరాగఢ్ రహదారిపై చెలూజ్ మోర్ సమీపంలో ఈరోజు ఉదయం బస్సు అదుపు తప్పి మరో రోడ్డుపై పడిపోయింది. బస్సు తలకిందులుగా పడడంతో 7 ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 11 మంది గాయపడ్డారు. మృతుల్లో 4 పురుషులు, 3 మహిళలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. మృతుల్లో బస్సు డ్రైవర్, కండక్టర్ కూడా ఉన్నారు. గాయపడిన వారిని తిస్సా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన అంశాలు దేశ రాజకీయాల్లో మరోసారి వేడి పెంచుతున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. మహిళలు తమ ప్రతిభ, ఆలోచనలను స్వేచ్ఛగా వ్యక్తీకరించే అవకాశం కల్పించాలని రాహుల్ గాంధీ ఇటీవల వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన కిరణ్ రిజిజు కాంగ్రెస్ నుంచి సానుకూల సందేశం వచ్చిందంటూ ఎద్దేవా చేశారు. దీనికి రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లోనే కాంగ్రెస్ మద్దతుతో ఏకగ్రీవంగా ఆమోదం పొందిందని గుర్తు చేశారు. చట్టం అమలును డీలిమిటేషన్ తో ఎందుకు ముడిపెడుతున్నారంటూ ఆయన ప్రశ్నించారు. ఎలాంటి షరతులు లేకుండా 2023 నాటి చట్టాన్ని వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఢిల్లీ ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో కన్వర్ సేవా శిబిరం వద్ద యాత్రికులపై ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, మంత్రి కపిల్ మిశ్రా పూలవర్షం కురిపించారు. ఈ సందర్భంగా రేఖా గుప్తా మాట్లాడుతూ శివభక్తుల రాకతో ఢిల్లీ శివనామస్మరణతో మారుమోగిపోతుందన్నారు. కన్వర్ యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ఢిల్లీ వ్యాప్తంగా 394 కన్వర్ సేవా శిబిరాలు కొనసాగుతున్నట్టు ఆమె వెల్లడించారు. ప్రతి శిబిరంలో అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు వెల్లడించారు. యాత్రికులకు స్వాగతం పలకడంతో పాటు శిబిరాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు రేఖా గుప్తా తెలిపారు. శివభక్తుల సౌకర్యమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. బీజేపీ ఎంపీ రాఘవ్ చెడ్డా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సమావేశం తనకు ఎంతో ప్రత్యేకమైందని రాఘవ్ చెడ్డా పేర్కొన్నారు. ప్రధాని మోదీతో సుదీర్ఘంగా ఉపయోగకరంగా చర్చించినట్టు తెలిపారు. తనకు విలువైన సమయం కేటాయించినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని నుంచి పలు విషయాలపై సూచనలు, మార్గదర్శకత్వం పొందే అవకాశం లభించిందని రాఘవ్ చెడ్డా వెల్లడించారు. ప్రధాని మోదీతో జరిగిన ఈ భేటీని ఎప్పటికీ గుర్తుండిపోయే ఉదయంగా అభివర్ణించారు. ఇవి వాటి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.